నాయనా కాలభైరవ, నువ్వు క్షేత్రపాలకుడివి, ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టిన వాళ్ళకి మోక్షం వస్తుంది కనుక ఎవడు పడితే వాడిని అడుగు పెట్టకుండా, అడ్డమైన వాడిని అడుగు పెట్టకుండా అర్హతని బట్టి అడుగు పెట్టనియ్యి అన్నాడు. అప్పటి నుంచి కాలభైరవుడు అడుగు పెట్టే ముందు వ్యక్తులు పరీక్షిస్తాట. ఈ వ్యక్తులు ఎవరు పడితే వాళ్ళు కాశీకి వెళ్ళిపోయి అక్కడ మరణిస్తే మోక్షం వస్తుంది కనుక ఓ ఇద్దరిని పెట్టాడు. ఒక ఆయన పేరు సంభ్రముడు, ఒక ఆయన ఉద్భ్రముడు. ఈ ఇద్దరు కాలభైరవుడి శరీరం నుంచి పుట్టారు. వీళ్ళని పిలిచి, ఒరే కాశీకి వచ్చిన వాళ్ళని మీరు బాగా పరీక్షించండిరా, పరీక్షలో నెగ్గితే ఆనంద పెట్టండి, కాశీలో ఉండనివ్వండి, పరీక్షలో నెగ్గకపోతే వాళ్ళని మెడబట్టు గెంటేయండి అన్నట్ట. అప్పటి నుంచి సంభ్రముడు ఉద్భ్రముడు కాశీనగరంలో అడుగుపెట్టి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, రాగానే అక్కడ మనకి అసహ్యం కలిగేటట్టు చేస్తారు. రైల్వే స్టేషన్లో దిగ్గానే తుపుక్కునవడం మీద ఉమ్ముతాడు. కాశీ వచ్చాం కర్మగాలి, ఇదేమిట్రా ఈ ఉమ్ములేమిట్రా అని కాశీని మనం అసహ్యించుకొని తిరిగి వెళ్ళిపోతామా లేదా అని పరీక్షిస్తాట ఈ సంభ్రముడు. మీరు చూడండి కావాలని, ఈసారి వెళ్ళగానే కాశీ వెళ్ళగానే మీకు ఇలాంటి ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. కాశీలో మీద ఉమ్మేవాడో, లేకపోతే పరసెత్తుకుపోయేవాడో, మకాం దొరకపోవటమో, గుళ్ళోకి ఎడుతున్నప్పుడు పటక్కం తోసేవాళ్ళు, ఈ విసుగు తెప్పించేవాళ్ళు దొరుకుతారు. ఇంచుమించుగా కలియుగంలో అన్ని క్షేత్రాల్లో అలాగే ఉన్నారనుకోండి. ఇన్ని రకాలైనటువంటి జీవరాశులను మనం అక్కడికి అడుగు పెడుతున్నాం. ఈ అడుగు పెడుతున్నటువంటి వాళ్ళందరినీ ఈ సంభ్రముడు అనే పేరుతోటి ఒకడిని పంపించి కాలభైరవుడు పరీక్షిస్తాడనమాట. ఈ పరీక్షలో మనం నెగ్గాలి, నెగ్గకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అనమాట. ఏదో ఒక పరీక్ష పెడతాడనమాట. చికాకు కలగడానికో, అసహ్యం కలగడానికో, డబ్బులు పోతే బాధ కలగడానికో ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు ఈ సంభ్రముడు. నా జేబులో 116 రూపాయలు మొదటిసారి వెళ్ళినప్పుడు పోయాయి. మొదటిసారి అనడానికి లేదు కానీ కుటుంబ సమేతంగా 98లో వెళ్ళినప్పుడు గుళ్ళోకి వెళ్ళగానే నా లాల్చీలో ఎవడో చెయ్యట్టి పట్టుకుపోయాడు 116. ఆ 116 పట్టుకుపోయినప్పుడు వెంటనే ఒక క్షణం, ఆహా ఇది సంభ్రముడి యొక్క పరీక్ష, ఇక్కడికి వచ్చినటువంటి వాడు కాశీలో ఉంటాడా లేదా అని పరీక్షిస్తున్నాడు అనుకున్నాక ఒక 116 ఏంటండి, అటువంటివి చాలా 116 నాకు లెక్కలేని ఆదాయం వచ్చిన తర్వాత ఈ ఆదాయం వచ్చిందని పొంగిపోలేదు, 116 పోయాయని కృంగిపోలేదు. సంభ్రముడనేవాడు పెట్టే పరీక్షలో మనం భయపడకుండా ఉంటే ఇది శివుని యొక్క పరీక్ష అని గ్రహిస్తే టక్కనప్పుడు ఉద్భ్రముడు మళ్ళీ ఉపకారం చేస్తాడు. అంటే సంభ్రముడు చెప్పులు పోగొడితే ఇది శివుడి పరీక్ష అని నువ్వు నమ్మి బాధపడకుండా ఉంటే పోయిన చెప్పులు, పాత చెప్పులు అయితే కొత్త చెప్పులు వస్తాయి, నీకు ఎలాగో వస్తాయి. మొత్తం మీద ఎవడో పట్టుకొచ్చి, అయ్యా బాబు మీకు పుణ్యం ఉంటుందండి, 10 రూపాయలకి చెప్పులు అమ్ముతున్నారంటే కొత్త చెప్పులు అంటే సీల్డ్ చెప్పులు 10 రూపాయలకి అమ్ముతాడు మీకు. అది బయట మార్కెట్లో 1000 రూపాయలు ఉంటుంది. ఓ రూపాయి తక్కువ బాటవాడు అమ్ముతాడే 999 రూపాయలకి అలాగా. అంటే భగవంతుడు పోయిన దానికి అశేషముగా ఎబ్బడి ముబ్బడిగా మళ్ళీ నీకు ఉద్భ్రముడి ద్వారా ఇప్పిస్తాడు. ఎప్పుడు సంభ్రముడు పెట్టిన పరీక్షకి బాధపడకుండా ఉంటే. కాశీలో ఉన్నంత వరకు ఏదో చిక్కులు ఎదుర్కొంటామండి, చిక్కుల్లోంచి వెళ్ళి బయటపడతామండి. చిక్కులు పెడతాడు, చిక్కులు తొలగిస్తాడు. ఆ ఇద్దరు, ఒకడు సంభ్రముడు, ఒకడు ఉద్భ్రముడు అనమాట. మీరు చూడండి, కావాలంటే ఓ 9 రోజులు ఉండి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ఇలాంటి సంభ్రమోద్భ్రముల్ని కాలభైరవుడు పంపి కాశీ ముక్తి నివాస క్షేత్రం, ఇక్కడ మరణిస్తే మోక్షం వస్తుంది, మోక్షం పొందడానికి అర్హులు ఎవరో కారో జనులు, వాళ్ళని మీరు పరీక్షించండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళన్నారు, ఎవరిని పరీక్షించాలి ఎవరిని పరీక్షించకూడదు అన్నారు. అంటే ఎక్కువ పరీక్షించటం, శివుడి మీద భక్తి లేకుండా కేవలం మొక్కుబడిగా వచ్చిన వాళ్ళని పరీక్షించండి. లింగవేదిర్ మహాదేవి లింగం సాక్షాన్ మహేశ్వర. శివలింగాన్ని చూడగానే పానవట్టం అమ్మవారని, లింగం శివుడని అతిభక్తితో వచ్చి అనుక్షణం హరహర మహాదేవ విశ్వనాథ శివశివ, ఇక్కడ ప్రతి లింగ రూపంలో నువ్వే ఉన్నావు అని శివనామస్మరణం చేసేవాడిని మాత్రం అట్టే పరీక్షించకండి. అంటే భగవన్నామస్మరణం భక్తితో చేసేవాళ్ళని మాత్రం పరీక్షించకండి, తక్కిన వాళ్ళని పరీక్షించండి అనగా వాళ్ళు అప్పటి నుంచి ఏం చేశారట, వీలున్నంత వరకు అక్కడ స్మరణ చేసేవాళ్ళని ఎక్కువ బాధ పెట్టరట. అందుకే కాశీలో ఉన్నంత వరకు ఏం చేయాలన్నమాట, ఏదో ఒక భగవన్నామం. కాశీలో కేవలం శివుడినే తెలుసుకోక్కర్లేదండి. కాశీ విశ్వేశ్వరుడు చాలా మహా అవ్యాజ కరుణామూర్తి. శివశివ విశ్వనాథ హరహర అన్నా సంతోషిస్తాడు, రామారామ అన్నా సంతోషిస్తాడు. అన్నిటికీ మించి ఆయనకి గోవిందుడు అంటే బాగా ఇష్టం. కాశీలో గోవింద స్మరణ చేసేవాడిని ఇంకా తొందరగా అనుగ్రహిస్తాట. అందుకే కాశీలో భజ గోవిందం రాశాడు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారు భజగోవిందం స్తోత్రం ఎక్కడ రాశారు మీకు తెలుసుగా, కాశీలో. కాశీలో ఒక పండితుడు
డుకురుణ్కరణి అని వ్యాకరణం చదువుకుంటుంటే రిటైర్ అయ్యి చావడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా వ్యాకరణం చదువుకుంటావురా, నీకు మరణం వస్తుంటే కాబట్టి గోవింద అనుకోరా బాబు అని అక్కడ రాశాడు. చాలామంది గోవింద అండం ఏమిటండి కాశీలో, శివశివ అనకుండా శంకరుడికి మతిపోయి రాశాడు అన్నారు. కాదు నాయన, కాశీకి పోషకుడిగా గోవిందుడిని పెట్టాడు. గోవిందుడు గోప్త్రుడు అని చెప్పాం కదా ఇందాక మీకు, పోషకుడు. ఈ పోషకుడు అంటే ఆయనకి చాలా అభిమానం. అందుకని నా నామస్మరణం కంటే మా గోవిందుడిని తలుచుకుంటే కాశీలో ఉన్నవాడికి తొందరగా ముక్తి ఇప్పిస్తాను అన్నాడు ఆయన. అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అన్నాడు అన్నమాట ఆయన. ఇలా మీకు కాశీ వెళ్ళినప్పుడల్లా వీలున్నంత వరకల్లా హరినామస్మరణ, హరనామస్మరణ ఇవి మర్చిపోకుండా చేయటమే ప్రథమ కర్తవ్యం. కాశీకి వెళ్ళిన వాడికి కర్తవ్యం అదనుకోవాలన్నమాట.